హలో అండి. వరాహి నవరాత్రుల్లో కందదీపం చాలా ప్రత్యేకం. అలాంటి కందదీపాన్ని ఎలా ఎలిగించాలి? ఎటువంటి టిప్స్ పాటిస్తే కందదీపం చక్కగా గొనుగవ్వకుండా జ్యోతిలా వెలుగుతుంది? అలాగే కందని ఏ విధంగా కట్ చేయాలి? ఎటువంటి టైప్ కంద తీసుకోవాలి? దీపం ఎలా ఎలిగించాలి? అనే విషయాలని ఈ వీడియోలో నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ఆ ప్లేట్‌ని పసుపు రాసాక గంధపు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. ప్లేట్ చక్కగా కొంచెం పెద్దగా ఉండే విధంగా చూసుకోండి. ప్లేట్ వచ్చేసరికి ఇత్తడి ప్లేటు, రాగి ప్లేటు ఉండేలా చూసుకోండి. అంతేగాని స్టీల్ ప్లేట్ లాంటివి యూజ్ చేయకూడదు మనం పూజకి. కాబట్టి ఇలా చక్కగా దేవుడి కాడ ప్లేటు, రాగి ప్లేట్ గానీ లేతే ఇలా ఇత్తడి ప్లేట్ గానీ ఉండేలా చూసుకోండి. శుభ్రంగా పసుపు రాసేసి గంధపు బొట్లు పెట్టి చుట్టూరు కూడా కుంకుమ బొట్లు పెడుతున్నాను నేనైతేను. ఈ విధంగా ప్లేట్ ఉండేలా చూసుకోండి. కందదీపం చాలా విశిష్టమండి. చాలా మంచిది కూడాని. చాలా సింపుల్ ఎలిగించడం కూడా. కాకపోతే మనకి ఎలిగించడం గానీ సరిగ్గా కుదరలేకపోతే గనక కందదీపం త్వరగా గొనుమైపోవడం, లేతే సరిగ్గా వెలగకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు అయ్యో! కొండెక్కిపోయింది లేకపోతే కుదరలేదు అనే మనసు లాగుతూ ఉంటుందనమాట. అంటే మనశ్శాంతి ఉండకుండా ఉంటుంది. కాబట్టి చక్కగా మనం ఏం లేదు, చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే గనక కందదీపం చాలా అందంగా జ్యోతిలా వెలుగుతుందండి. చక్కగా మనం వేసిన నూనె ఏదైతే ఉందో అది అయ్యేంత వరకు దానంతట అది గొనుమయ్యేంత వరకు చక్కగా వెలుగుతుందనమాట. ఇంగోండి నేనైతే చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి ప్లేట్‌లోని ఓం గాని, శ్రీ గాని రాయాలనమాట. నేను ఆల్రెడీ తీసుకున్న ప్లేట్‌కి ఓంకారం ఉందండి. ఇంకా ఓంకారానికి నేను కుంకుమతో పైన రాస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకునే ప్లేట్‌కి గాని ప్లెయిన్ అయితే గనక చక్కగా దానికి ఓంకారం గాని, శ్రీ గాని రాసి ఉంచండి. రాసి ఉంచాక కంద ఎటువంటిది తీసుకోవాలంటే చక్కగా ఇదిగోండి ఈ టైప్‌లో ఉండాలనమాట కంద. మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా ఉండాలి. అలాగే మన కందకి ఎక్కడా గాని ఘాట్లు అలాగే కోయకూడదనమాట. అంటే కంద ముక్క చేయకూడదు. ఏక కంద అయ్యి ఉండాలనమాట. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా కావచ్చు. కానీ ఏక కంద ఉండేలా చూసుకోండి. ముక్కను కొయ్యకూడదనమాట. పక్కన ముక్క పోవడం, లేతే ముక్క కొయ్యటం అలాంటివి ఏమీ జరగకుండా చక్కగా ఇలాగా కందలా ఉండాలనమాట. కంద పిలకలాగే ఉండాలి. అది ముక్క అవ్వకూడదు. అలాగే ముచ్చుక భాగం నీట్‌గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చాలా కందలకి ముచ్చుక భాగం ఉండదనమాట. అంటే ముచ్చుక భాగం అది తవ్వి తీస్తారు కదా! తవ్వి తీసినప్పుడు మిస్ అవ్వడం లాంటివి, లేతే ఘాటు పడడం లాంటివి అలాగా ఉంటాయనమాట. అందుకని ముచ్చుక భాగం ఉన్న కందనే తీసుకోండి. ఎందుకంటే మనము దీపానికి పెట్టడానికి నాటు ఎక్కడైతే పెడతామో అది ముచ్చుక భాగంలోనే పెడతామనమాట. కాబట్టి ముచ్చుక ప్రాపర్‌గా ఉండేలా చూసుకోండి కందకి. ఇలా రౌండ్ కందనే చూసుకోండి. చాలామంది కంద పిలకలు అలాంటివి ఉంటాయి. అలాంటి వాటిల్లో కాదండి, రౌండ్‌గా ఉండే కంద అయితేనే మనకి దీపం చక్కగా వెలుగుతుంది. నేను అటువంటి కందను తీసుకొని చక్కగా పసుపు రాసేసుకొని గంధము, కుంకుమ బొట్టులతో మనం దీన్ని అలంకరించేసుకోవాలనమాట. కందని అలంకరించుకున్నాక అప్పుడు ముచ్చుక భాగాన్ని కొయ్యాలి. నేను తీసుకున్న కంద అయితే చాలా బావుందండి. చాలా మంచి కంద దొరికింది. ఆహ్, క మామూలుగా ముచ్చుక కూడా చాలా బావుందనమాట. చూసారు కదా! చక్కగా పైన పిలక కూడా ఉంది. కనీసం పిలక కూడా మిస్ కాకుండా ఉందనమాట. ఈ విధంగా ఫస్ట్ కందని శుభ్రంగా కడిగేయడం అంటే చాలామంది మట్టిపోయ ఆ విధంగా నీట్‌గా కడిగేస్తారండి. అలా కాదు. మామూలుగా శుద్ధపరచడానికి కడగాలంతే. అంతేగాని దాని మీద మట్టి పోయేలాగా, దానిపైన ప్రొపర్ ఊడిపోయే విధంగా మరీ అంత గట్టిగా కడగకూడదండి. జస్ట్ ఆ పైనున్న మట్టి శుద్ధపరచడానికి, మట్టి కూడా పోవసరం లేదండి. జస్ట్ మనం శుద్ధపరచడానికి కందను కడుక్కోవాలంతే. నెక్స్ట్ ఇంగోండి ఈ విధంగా చాకుతో ముచ్చుక భాగాన్ని రౌండ్‌గా ఫస్ట్ కోసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది. కాకపోతే మనం జాగ్రత్తగా నీట్‌గా ఒక పక్క నుంచి కోసుకుంటా వస్తే ఇలా రౌండ్‌గా చక్కగా ముచ్చుకొక్కటే తెగుద్దనమాట. ఇలా ముచ్చుకొకటే తెగాక దాన్ని మనం ఏం చేయాలంటే ఒక గొయ్యలాగా, అంటే ఒక ప్రమిద ఆకారం వచ్చేలాగా మధ్యలో ఉన్న గుజ్జుని చాకుతో కొంచెం కొంచెం కింద పైకి లాగేస్తూ ఉండాలనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పైకి లాగేస్తూ ఉండాలి. అలా లాగేస్తే గనక మనకు ఒక చిన్న ప్రమిదాకారం వస్తదనమాట. ప్రమిదాకారం వచ్చే విధంగా మనం గొయ్యిలాగా చుట్టూరు లాగేయాలనమాట. ఆ ముచ్చుకున్నంత లెక్కలోనే మనకి నీట్‌గా ఉంటుందండి. మనం ఇంకెక్కడేసినా సరే దీపం
దీపం సగ్గా రాదనమాట. ముచ్చుకున్న ప్రదేశంలోనే మనం దీపానికి కట్ చేసుకోవాలనమాట. కాబట్టి కంద మీరు ఎలాంటి కంద తీసుకున్నా ముచ్చుక భాగం బాగుండేలాగా చక్కగా ముచ్చుకుండే విధంగా చూసుకోండి. ఇంకో ఈ విధంగా అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్కగా గుంటలా చేసుకోండి. మీకు ఎంత గుంట కావాలంటే అంత గుంటలాగా అనమాట. కొంతమంది తక్కువ ఎంతో కొంచెం నూనె పడితే చాలులే అన్నట్టయితే కనుక కొంచెం నూనె పట్టే విధంగా చిన్న గుంట తీసుకుంటే సరిపోతుంది. లేదు చక్కగా కొంచెంసేపు వెలగాలి, పూజ అయ్యేదాకా ఉండాలి కదా అనుకుంటే కనుక కొంచెం పెద్ద గుంట తీసుకోవాలండి. మనకి లెంత్ గుంట వచ్చేసరికి మన ఇష్టం అనమాట, ఎంతన్నా తీసుకోవచ్చు. కానీ వెడల్పు వచ్చేసరికి మనం ముచ్చుకుంటుంది కదండి కంద, ఆ ముచ్చుకంత వెడల్పుకి కట్ చేసుకోవాలన్నమాట. అంతకంటే ఎక్కువ కట్ చేసుకుంటే మట్టికి ప్రమిద సగ్గా రాదు. ఇంకోండి ఈ విధంగా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా గుంట నేనైతే పూజ అయ్యాక కొంచెంసేపు వెలుగుతుంది కదా అని చెప్పి పెద్ద గుంటే తీసుకున్నానండి. దానికి తగ్గట్టు కంద కూడా చాలా పెద్దగా ఉంది, అందుకు తీసుకున్నాను అనమాట. అలా గుంట తీసుకున్నాక ఏం చేయాలంటే మనకి దీపారాధన కుందులు ఉంటాయి కదా, ఆ కుందుల్లో ఉన్న బొడ్డు ఉంటుంది కదండి, ఆ బొడ్డుని తీసుకుని దాన్ని చక్కగా దీంట్లో మనకి కందలో పెట్టేసుకోవాలన్నమాట. చాలామంది ఒకవేళ ఇది లేకపోతే వేరే ఆప్షన్ ఏదన్నా ఉందంటే మనం వేరే ఆప్షన్ అంటే ఇంత గుంట పెట్టుకోకుండా ప్రమిదిలాగా మనకి ప్రమిదికి ఒత్తులు వేసుకుంటా ఉంటుంది కదా, ఆ విధంగా కోసుకోవాలి. మళ్ళీ ఘాటు పెట్టాలన్నమాట. ఒత్తు పెట్టుకుంటా ఒక చిన్న ఘాట్లో పెట్టుకుంటే ఆ గుంట కాడ నుంచి ఆ ఒత్తు వేసుకుంటాం. కానీ అంత ప్రాపర్గా వెలగదండి అది, ఎందుకంటే మనం అది వెలిగిస్తే వెలుగుతుంది, కాకపోతే మనం దగ్గర కూర్చొని ఉండాలి. అది గొనువయ్యేంత వరకు కూడా దగ్గర కూర్చుని ఒత్తు పైకి లాగుతూ ఉండాలన్నమాట. మనకి కుందుల్లో అనుకోండి అది షేప్ ఇస్తాడు, మరి మనకు కట్ చేయడానికి అంత షేపు కరెక్ట్గా రాదు కాబట్టి ఒత్తు దాని అంతటా అది పైకి రాదనమాట. మనం పైకి లాగుతూ ఉండాలి. అందుకు వీలైనంత వరకు ఇలా దీపరాజున కుందుల్లో ఉండే బొడ్డుని తీసుకుని దాన్ని గుచ్చేయడమే అనమాట. గుచ్చేసుకుని ఒత్తులు వచ్చేసరికి నేను 5 ఒత్తులు తీసుకున్నానండి. అదే చాలామంది ఒత్తులు చేస్తారు, అలా చేసిన ఒత్తు అయితే కనుక చక్కగా లావుగా పేనుకోండి. ఒత్తు నాకు ఇంకా టైం లేక నేను ఏం చేశానంటే మామూలుగా నేను డైలీ యూజ్ చేసే ఒత్తుల్ని ఒక 5 ఒత్తుల్ని తీసుకున్నాను. ఎందుకంటే లావు రావడం గురించి, ఎందుకంటే నేను గుంట పెద్దది పెట్టాను కదా, 2 ఒత్తులే అయితే గనక బొత్తిగా నాశైపోతాయండి. అందుకు నేను 5 ఒత్తుల్ని ఒకటి చేసి దాన్ని వేశానన్నమాట. కొంతమంది ఎర్ర ఒత్తులను కూడా వేసుకుంటారండి, ఎందుకంటే వారాహి అమ్మకి ఎర్ర ఒత్తులన్నా చాలా ఇష్టం. ఇలా సన్నటి ఒత్తులను వేసుకునేటప్పుడు మటుకు ఒక 5 ఒత్తులను వేసుకోండి. ఇంకా నేనైతే ఆయిల్‌నే పోస్తున్నానండి. చాలామంది నెయ్యి పోస్తూ ఉంటారు, కానీ నెయ్యి అన్న చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. ఎందుకంటే నెయ్యి త్వరగా చిక్కబడిపోతూ ఉంటుంది. అలా చిక్కబడిపోయినప్పుడు ఏంటంటే మనకి గొనువైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకుని మనం చూసుకోవాలి. అదే ఆయిల్ అనకే గనక మనకి ప్రాపర్‌గా ఉంటుంది. ఈ విధంగా అనమాట. చక్కగా ఇగో ఈ ఒత్తిని ఇలా ఉంచుకొని మనకి దీపం వెలిగించుకునే లోపు అనమాట. మనం దీపం వెలిగించుకుని ఒక అరగంట ముందుగానే ఇది రెడీ చేసి పెట్టుకుంటే ఒత్తి నాని ఉంటుంది కాబట్టి బాగా వెలుగుతుందండి. మనం దీపం వెలిగించుకుంటాము అరగంట ముందే ఇలా కందని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా వెలుగుతుందో. నేను వేసిన ఆయిల్ అంతా చక్కగా పీల్చేసుకుంది దీపం. నేను కంద దీపం వెలిగించాక దగ్గరగా ఓ 4 అవర్స్ ఉందండి దీపం అయితేను. చాలా బాగా వెలిగిందనమాట, కాంతి కానీ అలా వెలుగుతూనే ఉంది. చక్కగా దాని అంతటా అదే గొనుమయ్యిందనమాట. ఈ విధంగా చేసుకుంటే కనుక కంద దీపం చాలా బాగా వస్తుందండి.